యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. యూరియా కొరత కారణంగా అధికారులు ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తుండగా వ్యవసాయ అధికారులు మరియు సింగిల్ విండో సిబ్బంది రైతులకు యూరియాను అందజేస్తున్నారు. ఆలేరు మరియు ఇన్ఛార్జ్ ఏడీ ఆలేరుగా విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా మన ఆలేరు మండలంలో మన ఈ వానాకాలానికి మనము వరి వచ్చేసి 11,200 ఎకరాలు, అదేవిధంగా పత్తి 3,800 ఎకరాలు మనము అంచనా వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 15,000 ఎకరాలకు మనము అంచనా వేయడం జరిగింది. దీనికి మనం యూరియా మన 1425 మెట్రిక్ టన్నులు మనము కావాలని చెప్పి మనము మన పై అధికారులకు కూడా వివరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మన మండలానికి వానాకాలానికి సంబంధించి 1,090 మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగింది. మనము ఈ వానాకాలం అనేది సెప్టెంబర్ మాసంతో ముగుస్తుంది కాబట్టి ఇంకొక 400 మెట్రిక్ టన్నులు మనకు వచ్చినట్టయితే మనకి ఈ వానాకాలానికి సరిపోవడం మనకు యూరియా అందుతుంది. కానీ ఇప్పుడు యూరియా కూడా మన గత 2 రోజులు యూరియా రానందుకు మనకి ఆలేరు మన సొసైటీ కాడ కొంచెం ఎక్కువ క్రౌడ్ కావడం జరిగింది. మనకు ఈరోజు 440 బస్తాలు రావడం జరిగింది. మళ్ళీ రేపు మన మండలానికి 440 బస్తాలు, 220 బస్తాలేమో మన పిఎస్సిఎస్ సొసైటీకి, అదేవిధంగా 220 బస్తాలు మన కొరణపాక ఏఆర్ఎస్కేకి రావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఎల్లుండి కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు యూరియా గురించి ఎలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనము ప్రభుత్వం ద్వారా అంటే మన జిల్లా వ్యవసాయ యంత్రాంగం కూడా యూరియా మీద ఎప్పటికప్పుడు మనం నివేదిక పంపిస్తూ ఉన్నాము. ఆ నివేదిక తగ్గట్టుగా మనకు యూరియా సరఫరా చేస్తున్నారు. కాబట్టి దయచేసి మన మండలంలోని రైతులకు ఎలాంటి యూరియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత వరుసగా రేపు ఎల్లుండి 3 రోజులు వరుసగా మనకు 40 టన్నులు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందవలసిందిగా మనం చేస్తున్నాము. ఆలేరు పట్టణంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ వద్దకు సిపిఎం పార్టీ పట్టణ బృందంగా ఈరోజు పరిశీలన చేయడం కోసం వచ్చింది. అయితే రైతులు యూరియా కోసం ఇక్కడ పడిగాపులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. గత 3-4 రోజుల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి ఆయన వైద్యంగా వెళ్ళిపోవడము, ఇలా యూరియా కొరత ఉండడం అనేది సహజ సిద్ధంగా మారిపోయింది. ఈరోజు రైతులందరూ వందలాదిగా ఇక్కడికి వచ్చి ఈరోజు క్యూ లైన్లో మనం చూస్తున్నాము. అయినప్పటికీ కూడా యూరియా కొరత ఉండడం, కేవలం ఒకటే లోడ్ రావడం వల్ల 340 బస్తాలు వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ 340 బస్తాలలో దాదాపుగా 240 బస్తాలు అయిపోయింది. ఆల్రెడీ టోకన్లు ఇచ్చేసారు. ఈ లైన్లోనే దాదాపుగా 200 పైన ఉన్నారు. 200 మంది రైతులకు సంబంధించి వచ్చినప్పుడు ఒక రైతుకు సంబంధించి 2 ఎకరాలు ఉంటే అతనికి 4 బస్తాలు 3 బస్తాలు ఇవ్వాలి. కానీ 4 ఎకరాల రైతు అయినా, 3 ఎకరాల రైతు అయినా, 2 ఎకరాల రైతు అయినా కూడా కేవలం 1 బస్తాకే వాళ్ళు టోకన్ ఇచ్చేసి అధికారులు చేతులు దుట్టుకునే పని చేస్తున్నారు. మరి రైతులు 6 కాల పని చేసి ఇలా పంటను పొలాన్ని పనిని వదులుకొని వీటికి వచ్చి లైన్ కట్టడం ఏంది? రైతులకు సంబంధించిన సమస్య ఉంది. ఈ సంవత్సరం ఎంత యూరియా అవసరం పడుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అంచనా ఉండాలి. కానీ కేంద్ర రాష్ట్ర పరిపాలన పాలకులు ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళ సొంత రాజకీయాలు, సొంత ఎజెండాలను పోతున్నారు. కానీ రైతులకు సంబంధించిన సమస్య ఏంటి? రైతులు ఈ సంవత్సరం ఎన్ని లక్షల ఎకరాలు పంట వేసారు, వేసిన పంటకు ఎన్ని ఎకరాలకు సంబంధించి, ఎన్ని బస్తాలకు, ఎన్ని లోడ్లకు సంబంధించి యూరియా కానీ అంచనా లేకుండా ఆ అంచనాలకు తగ్గట్టుగా పని చేయకపోవడం వల్ల ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. మరి రైతులకు సంబంధించి వచ్చినప్పుడు ఒక బస్తా తీసుకెళ్తే రైతుకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనవసరంగా వేస్ట్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పని కూడా ఉదవుతుంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ ఆలేరు ప్రాంతానికి రైతులకు సరిపోను యూరియాను సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పరిష్కరించాలే యూరియా కొరత.